బిడ్డలారా, ఈరోజు మనం కొన్ని వాక్యం కొంత నేర్చుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనం దగ్గర నుండి 34వ వచనం వరకు మనం చదివినప్పుడు అక్కడ ఒక సంఘటన కనబడుతుంది. చూడండి, 25, 26, 27 వచనాలు చదువుకుందాం. 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకుని ఎంత మాత్రమునూ ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడదననుకొని జనసమూహములో ఆయనకు వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా తిరుగుతున్న దినాలలో ఒక అద్భుతమైన స్వస్థత పొందుకున్న ఈ స్త్రీ మనకి ఇక్కడ కనబడతా ఉంది. 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగం కలిగి ఉంది. ఆ వ్యాధి నుండి ఆమె విడుదల పొందడానికి అనేక వైద్యుల్ని సంప్రదించిందని, తనకున్న డబ్బంతా వ్యయపరుచుకుందని మనకి కనబడతా ఉంది. అంటే అన్ని ప్రయత్నాలు అయిపోయాయి. చాలా రకరకాల ప్రయత్నాలు చేస్తుంది తానున్న ఆ స్థితి నుండి, ఆ రోగం నుండి తప్పించబడాలి, విడుదల పొందాలి అని. కానీ ఎక్కడా కూడా ఆమెకి మరింత సంకటమే దొరికింది, కానీ ఆమెకి విడుదల మాత్రం కలగలేదు. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనము ఏదైనా మేలుకరమైనది లేకపోతే మన క్షేమం కొరకు మనం ఎత్తుక్కున్నప్పుడు, లోకరీతిగా మనం ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు, లోకరీతిగా మనం ఆలోచిస్తున్నప్పుడు మరింత సంకటపడేవే మనకి దాపురిస్తాయి. అందుకని ఎప్పుడు కూడా మన సొంత ప్రయత్నాలు, సొంత జ్ఞానం, సొంత బలం ఏనాడు కూడా మనం ఆధారం చేసుకోకూడదు. అందుకని ఇర్మియా గ్రంథంలో దేవాది దేవుడు ఇశ్రాయేలీయుల ప్రజలతో చెప్తున్నాడు, దేవుణ్ణి విడిచిపెట్టి శరీరులను ఆశ్రయంగా చేసుకునేవాడు శాపగ్రస్తుడైపోతాడు. శరీరులు, ఈ లోకంలో ఉన్న మనుషులు నాకు సహాయం చేస్తారని వారి వెంట వెళితే నీకు శాపాలే వస్తాయి. నీకు శాపాలే వస్తాయి కానీ ఆశీర్వాదం ఏమీ కనబడదు అంటున్నాను. ఇక్కడ కూడా ఈమె తనకున్న డబ్బుతో ప్రయత్నం చేస్తుంది, అనేక వైద్యుల్ని సంప్రదిస్తుంది. కానీ తాను చేస్తున్న ప్రయత్నం వల్ల ఆమె మరింత సంకటాన్ని తెచ్చుకుంది, కానీ ఫలితాన్ని ఏం తెచ్చుకోలేదు. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్న దేవుని బిడ్డలుగా మనం ఎప్పుడూ కూడా లోకం వైపు, మనుషుల వైపు, మన బలం వైపు, మన జ్ఞానం వైపు ఎన్నడూ చూడకూడదు. మన ప్రయత్నాలు చేయడానికి మనం పూనుకోకూడదు. అది మనకి మరింత సంకటాన్ని, శాపాన్ని, కష్టాన్ని తెస్తుంది అనే సంగతిని దేవుని బిడ్డలైన వారు ఎన్నడూ కూడా మరిచిపోకూడదు. అందుకనే ఒక దేవుని బిడ్డగా నీకున్న భారాలు, బరువులు, లేకపోతే నీకున్న సమస్యలు, శోధనలు, వేదన, దుఃఖం ఏదైనా తొలగిపోవాలి అంటే అది దేవుడి ద్వారానే జరుగుతుంది. దేవుడే నాకు సహాయం చేయాలి అనే స్థితికి ఎవరు వస్తారో వాళ్ళందరూ నిశ్చయంగా మేలు పొందుతారు. హల్లెలూయా. చాలామంది లోకస్తులు కూడా దేవుని దగ్గరికి ఎప్పుడు వస్తారు అంటే వాళ్ళన్ని రకాల ప్రయత్నాలు అయిపోయిన తర్వాత, ఇంకా చివరికి డాక్టర్లు చేతులు విడిచిపెట్టిన తర్వాత, లోకంలో ఏ సహాయం లేనప్పుడు దేవుని చేరుకొని దేవుడి ద్వారా బాగవ్వాలని వస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి దేవుడు అనేక అద్భుతాలు చేస్తాడు. అలాంటి వాళ్ళ సాక్ష్యాలు కుప్పలు తెప్పలుగా లోకంలో ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుడి దగ్గరికి వచ్చే ప్రతి వారికి కూడా దేవుడు మేలు చేస్తాడు. దేవుణ్ణి ఆశ్రయించిన ప్రతి వారు కూడా మేలు పొందుకుంటారు. అందుకనే బైబిల్లో చెప్తుంది, ఆయన శరణుజొచ్చిన వారిని ఆయన సిగ్గుపడనివ్వడట. ఆయన కొరకు కనిపెట్టిన వారు ఎవరు అవమానం పొందరట. దేవుణ్ణి ఆశ్రయించిన వారికి ఏ మేలు చెయ్యక ఆయన మానడట. దేవుడి దగ్గరికి రావాలే కానీ ఒక వ్యక్తి వచ్చి ఆయన దగ్గర అడగాలే కానీ నిశ్చయంగా మేలు పొందుకుంటారు. హల్లెలూయా. నేను ఈ పరిస్థితిలోనే ఉంటానేమో, ఇలాగే ఉంటానేమో,
ఇక నేను ఈ సమస్యతోనే ఉంటానేమో, ఈ రోగంతోనే ఉంటానేమో అని కృంగిపోవలసిన పని లేదు, నిరాశపడవలసిన పని లేదు. దేవుని బిడ్డలారా, 12 సంవత్సరాలు అయింది, నానా రకాల తిప్పలు పడుతూ ఆఖరికి యేసయ్య దగ్గరికి వచ్చేటప్పటికి ఏం పొందుకొని చెప్పండి? స్వస్థత పొందుకుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ దేవుడే నీకు జవాబు. నీ దేవుడు తప్పకుండా నువ్వు ఉన్న పరిస్థితి నుండి అయినా విడిపిస్తాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు దేవదూత యేసయ్యని గురించి ఇదే చెప్తుంది. ఆయన యేసు అని పిలువబడతాడు. తన ప్రజల్ని వారి పాపాల నుండి ఆయన విడిపిస్తాడు. ఆయన రక్షకుడు. నశించిన దాన్ని వెదకి రక్షించడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. తన ప్రజలను ఆశీర్వదించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. తన ప్రజలకి తోడుగా ఉండడానికి ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, నీ సమస్య ఎంత పెద్దదైనా, అది ఎంత కష్టమైనదైనా దేవుడు అంటున్నాడు, నేను దాని నుండి విడిపిస్తాను. దేవుడు ఒక్కడే ఆ పని చేయగలడు. కాబట్టి ప్రతివారు కూడా ప్రతి విషయాన్ని దేవునికి అప్పగించుకొని ఆయన నుండి సహాయం పొందేవారిగా, ఆయన నుండి దీవెన పొందేవారిగా ఉండాలి. ఇక్కడ ఆమె సంకటపడే సమయంలో 27వ వచనంలో చూస్తే ఆమె యేసును గూర్చి విని అనే మాట మనకు కనబడతాను. యేసయ్యని గురించి ఆమె విన్నదట. ఈ రోజున దేవుని బిడ్డలమైన మనకి కూడా కావాలి. మనం యేసయ్య గురించి వింటా ఉన్నాం. అవును, మనం ప్రతి ఆదివారం వింటున్నాం. ఇంతటితో సరిపెట్టుకోవద్దు. నీకు యేసయ్యని గురించి ఎంత విన్నావు అంటే సముద్రములో ఒక నీటి బట్టు అంత కూడా వినలేదు. చాలా రోజుల నుంచి నేను మందిరానికి వస్తున్నానండి, ఆదివారం ప్రసంగం వింటానండి, లేకపోతే టీవీలో వింటానండి, లేకపోతే యూట్యూబ్లో వింటానండి, మీటింగ్స్ జరుగుతూ ఉంటే అక్కడికి వెళ్ళి వింటాను అన్నా అదంతా కలిసి ఒక చిన్న నీటి బిందువు. నేను నా యేసు ప్రభుని గురించి నేను 12వ సంవత్సరం నుండి వింటా వచ్చాను. నాకు 12 సంవత్సరాల వయసు అప్పటి నుండి వింటున్నాను. ఇప్పటి వరకు నేను వింటూనే ఉన్నాను. అయితే నాకు తెలిసిందంతా కూడా నేను అనుకుంటాను సముద్రములో ఒక నీటి బొట్టు అంతా. యేసుని గురించి మనం సంపూర్ణంగా వినాలి. యేసయ్యని గురించి ఎవరైతే వింటారో వారి జీవితాలు ధన్యమైపోతాయి. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసుని గురించి వినాలి అనే ఆతృత మనకి ప్రతిదినం కలగాలి. ఈరోజు దేవుడు నాతో మాట్లాడాలి, ఈరోజు నేను దేవుని స్వరం వినాలి. నా తండ్రి, నా ప్రభువు, నా రక్షకుడు దేవుడే మనకు అన్నీ అయి ఉన్నాడు, సర్వమై ఉన్నాడు, సమస్తమై ఉన్నాడు. ఆయనే పరిశుద్ధత ఇస్తాడు, ఆయనే జ్ఞానం ఇస్తాడు, ఆయనే నీతి ఇస్తాడు, ఆయనే విడుదల ఇస్తాడు, ఆయనే విమోచన ఇస్తాడు. కాబట్టి ఆ యేసయ్య గురించి నేను వినాలి. ఈ ఆతృత బైబిల్లో ఎవరి ఆశలు, ఎవరి కోరికలు తీర్చబడతాయంటే ఆశగల వారి కోరికలు తీర్చబడతాయట. హల్లెలూయా. ఆశగల ప్రాణాన్ని ఎవరు తృప్తిపరుస్తారు అంటే దేవుడే వచ్చి తృప్తిపరుస్తాడు. నీకు దేవుడి గురించి వినాలి అనే ఆలోచన ఉంటే దేవుడే నీకు అద్భుతంగా ఆయన సత్యాన్ని, ఆయన జీవాన్ని, ఆయన వెలుగుని నీకు బయలుపరుస్తాడు. దేవుడి గురించి చూడండి, ఎందుకోసం మనం వినాలి అంటే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. కావున ప్రియమైన పిల్లలారా, మీరు దేవుని పోలి నడుచుకోండి అని ఎఫెసీ పత్రికలో. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. హల్లెలూయా. మీరు దేవుని పోలి నడుచుకోండి. కాబట్టి నువ్వు దేవుని గురించి వింటున్నప్పుడు తప్పకుండా నీలో ఆ పోలిక వస్తుంది, ఆ స్వభావం వస్తుంది, ఆ మార్పు వస్తుంది. యేసుని గురించి విను, దేవుని పోలి నడుచుకోండి ప్రియమైన పిల్లలారా అని ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటూ 2వ వచనం చూడండి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకునెను. తన్ను తాను అర్పణగా బలిగా అప్పగించుకున్న
ఆ దేవుని ప్రేమను తెలుసుకోండి, ఆ దేవుని నీతిని తెలుసుకోండి. ఆయన ఎంత పరిశుద్ధుడో తెలుసుకోండి, ఆయన ఎంత నీతిమంతుడో తెలుసుకోండి, ఆయన ఎంత సత్యవంతుడో తెలుసుకోండి, ఆయన ప్రేమ ఏంటో తెలుసుకోండి. ఆ ప్రకారం మీరు నడుచుకోండి అని ఎఫెసీ పత్రికలో అప్పొస్తలుడైన పౌలు చెప్తున్నాడు. ఇదే విషయాన్ని పేతురు కూడా తన పత్రికలో తెలియజేస్తున్నాడు. చూడండి, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుదాం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. హల్లెలూయా. ఇక్కడ కూడా పేతురు కూడా తన పత్రికలో ఇదే రాస్తున్నాడు. దేవుని బిడ్డలైన వారికి, మీరు కూడా క్రీస్తు మీ కొరకు బాధపడ్డాడు కదా, మీరు ఆయన అడుగు చాడలు యందు నడుచుకోవాలని ఆయన మీకు మాదిరి ఉంచిపోయాడు అంటున్నాడు. మీరు కూడా ఆయనలాగా నడుచుకోవడానికి, ఆయనలాగా ప్రవర్తించడానికి మీరు చూసుకోండి. యేసుని గురించి తెలుసుకోండి, యేసుని ధ్యానించండి, యేసుని ఆలోచించండి. అందుకనే చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయం 51వ వచనంలో మనం చూస్తే అక్కడ ఒక స్త్రీ ఎంత అద్భుతమైన పని చేస్తుందో చూడండి. లూకాసు వార్త 2వ అధ్యాయం 51వ వచనం. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయంలో భద్రము చేసుకొనెను. ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ హృదయంలో భద్రం చేసుకొనెను. యేసుక్రీస్తు ప్రభు జన్మించిన తర్వాత మరియ దగ్గరికి ఎవరు వచ్చి యేసు ప్రభు గురించి చెబుతున్నారో అవన్నీ హృదయంలో భద్రపరుచుకుంటుందట. అందుకనే ఆమె ఏమయ్యింది అంటే ధన్యురాలు అని పిలువబడింది. హల్లెలూయా. యేసయ్యను గురించి చెప్పబడింది, తన హృదయంలో భద్రపరుచుకుంది. కొంతమంది హృదయాలు ఎలా ఉంటాయి అంటే పూర్తి చెత్తా చెదారంతో ఉంటాయి. ఎందుకంటే పనికి మాలిందంతా లోపల పెట్టుకుంటారు. ఎవరో ఎప్పుడో పెట్టిన అన్న తిట్టులు లోపల పెట్టుకుంటారు, ఎవరో ఎప్పుడో అన్న మాటలు లోపల పెట్టుకుంటారు, ఎప్పుడో ఎక్కడో జరిగిన ఏ చీకటి క్రియను లోపల పెట్టుకుంటారు. కానీ దేవుని తలపోసుకోవడానికి, దేవుని మాటలు భద్రం చేసుకోవడానికి మనస్సు పెట్టని వారిగా ఉంటారు. నీవు ఒక దేవుని బిడ్డవైతే, దేవుణ్ణి నీ సొంత రక్షకుడిగా అంగీకరించిన తరువాత నీ జీవితం ధన్యకరంగా ఉండాలి. అద్భుతాలు వెంబడి అద్భుతాలు నీ జీవితంలో జరగాలి అంటే దేవుని మాటల్ని నీ హృదయంలో భద్రపరుచుకోవాలి, అవి తలపోసుకుంటూ ఉండాలి. హల్లెలూయా. దేవుని మాటలు తలపోసుకుంటూ ఉండాలి, దేవుని మాటలు హృదయంలో భద్రం చేసుకుంటూ ఉండాలి. దేవుని బిడ్డలారా, అవి నీకు ఎంత అద్భుతమైన దీవెనలోనికి నిన్ను నడిపిస్తాయి అంటే నీవు దేవుని సంపూర్ణంగా అనుసరించడానికి, దేవుని నీవు వెంబడించడానికి ఆ మాటలే ఉపయోగపడతాయి. ఒక చక్కటి రాజబాటలో దేవుని వెనకాల నడిచే బిడ్డగా ఉంటాం. మనకి 2 దారులు ఉన్నాయి. ఒకటేంటి అంటే ఇరుకు మార్గం, రెండోది ఏంటి చెప్పండి? విశాల మార్గం. ఈ ఇరుకు మార్గం అనేది దేవుడు ఏర్పాటు చేసిన మార్గం. ఇరుకుగా అనిపిస్తుంది కానీ అది మనల్ని ఎక్కడ తీసుకుపోతుంది అంటే మోక్షానికి తీసుకుపోతుంది. హల్లెలూయా. ఒక విశాల మార్గంగా కనబడేది ఉంది, అది సాతాను మార్గం. అది నిన్ను ఎక్కడ తీసుకుపోతుంది అంటే నరకానికి తీసుకుపోతుంది. అందుకనే దేవుడు అంటున్నాడు, ఇరుకు మార్గాన వెళ్ళడానికి పోరాడండి అంటున్నాడు. ఇరుకు మార్గాన్ని వెళ్ళడానికి ఏం చేయాలట? పోరాటమే చేయాలట. ఒక పెద్ద పోరాటమే చేస్తూ నువ్వు ఏం చేయాలి అంటే దేవుణ్ణి అనుసరించాలి. హల్లెలూయా. అది జీవం, అది ఆశీర్వాదం, అదే అభిషేకం, అదే ధన్యత, అదే బలము, శక్తి. దేవుని బిడ్డ, అందుకనే నువ్వు ఎంత దేవుని గురించి వింటే అంత మంచిది. ఎంతగా నువ్వు దేవుని గురించి తలపోసుకుంటావో నీ జీవితానికి అంత ప్రయోజనకరం. ఎంతగా దేవుని మాటలు నీ గుండెల్లో పెట్టుకుంటావో అది నీకు అంత భద్రతని, క్షేమాన్ని ఇస్తుంది. హృదయంలో
వాక్యాన్ని భద్రం చేసుకుంటే నీ జీవితం భద్రం అవుతుంది, నీ జీవితం అది క్షేమం అవుతుంది, నీ నీ జీవితం దీవెన అవుతుంది. నువ్వు స్టాక్ పెట్టుకోవాల్సింది ఏంటి అంటే దేవుని యొక్క మాటలు, దేవుని గురించిన మాటలు. ఈమె ఎప్పుడైతే దేవుని గురించి విన్నాదో అప్పుడు ఒక అద్భుతములో ఆమె ప్రవేశిస్తూ ఉంది. ఒక దేవుని బిడ్డగానే ఉదయం లేచింది మొదలు రాత్రి వరకు కూడా దేవుని మాటల కొరకు ఆశపడే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. కూర్చున్నా, నించున్నా, బయటికి వెళ్ళినా, లోపలికి వచ్చిన ఆ తలంపులు, ఆ ఊహల, ఆ ఆలోచనల్లో నువ్వు జీవించగలిగితే, ఆ మాటల గురించి నువ్వు ఆలోచించడం మొదలు పెట్టగలిగితే, నీ దేవుడి గురించి నువ్వు ఆలోచించడానికి మొదలు పెట్టగలిగితే దేవుని గొప్ప అద్భుతాలలో నీ జీవితం నడిపించబడుతుంది. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడంటే నీ జీవితమే సమాధానమైపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంతవరకు నీకు సంకటమే, ఇంతవరకు నీకు బాధే, ఇంతవరకు నీకు వేదనే, ఇంతవరకు నీకు కష్టమే. కానీ దేవుని బిడ్డ ఆమెని ఎప్పుడైతే యేసయ్య చూశాడో ఆ మాట చెప్పడానికే చూశాడు ప్రభు. ఆమె అనుకుంటుంది యేసయ్య ముందుకు రావడానికే భయపడిపోతుంది, వణికిపోతుంది. కానీ యేసయ్య అంటున్నాడు ఇక నుండి నీ జీవితానికి సమాధానం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక సమాధాన స్థితిలో మీ జీవితాన్ని నడిపించాలనుకుంటున్నారా? సంతోషంగా మీ జీవితాన్ని సాగించాలనుకుంటున్నారు? అందుకనే అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ పత్రికలో అంటున్నాడు, సంతోషించండి, మరలా సంతోషించండి, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి అంటున్నాడు. ఇదేంటండి, ఇన్ని కష్టాలు ఉన్నాయి, ఇన్ని సమస్యలు ఉన్నాయి, మేము ఎల్లప్పుడూ ఎలాగ ఆనందించగలమండి? ఎల్లప్పుడూ ఎలా సంతోషించగలమండి? ఏదో ఒక చింత ఉంటుంది, ఏదో ఒక దిగులు ఉంటుంది, ఏదో ఒక బాధ ఉంటుంది, ఏదో ఒక కష్టం ఉంటుంది, ఏదో ఒక పోరాటం ఉంటుంది కదా అనొచ్చు. దేవుని బిడ్డలారా, నువ్వు నీ దేవుని మాటలు వినే వ్యక్తివైతే దేవుడు అంటున్నాడు నీకు సమాధానముతో వెళ్ళు. దేవునికి స్తోత్రం. అది నీవు ఎన్నడూ పోగొట్టుకోవు, నీ జీవితమే సమాధానం అయిపోతుంది. నీ చుట్టూ శత్రువులున్నా, నీ చుట్టూ రోగాలున్నా, నీ చుట్టూ కష్టాలున్నా, నీ జీవితం మాత్రం ఎలా ఉంటుంది అంటే ప్రశాంతంగా ఉంటుంది. హల్లెలూయా. సముద్రంలో పెద్ద తుఫాన్ వస్తుంది, పెద్ద తుఫాన్ వస్తుంది. శిష్యులు భయపడుతున్నారు, కంగారు పడుతున్నారు, ఆఖరికి కేకలేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ సముద్రం అలలు లెగుస్తున్నాయి, బీభత్సంగా సముద్రం అంతా ఉంది. ఇందులో మునిగి చస్తాము అనుకుంటున్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభు లేచి గద్దించిన తరువాత అదంతా నిమ్మళమైపోయింది. ప్రభుని లేపేటప్పుడు అంటున్నారు మేము నశించిపోతున్నామని లేపుతున్నారు. ప్రభు అద్భుతం చెయ్యండి అని లేపితే బాగుండు. ఏమని లేపుతున్నారు చెప్పండి? మేము చస్తాం అన్నట్టు లేపుతున్నారు యేసయ్యని. అందుకని యేసయ్య మొట్టమొదట వాళ్ళ అవిశ్వాసాన్ని గద్దించాడు. హల్లెలూయా, హల్లెలూయా. గద్దించిన తరువాత యేసయ్య వాళ్ళకి అప్పుడు అద్భుతం చేశాడు. అద్భుతం చేశాక ఎలా ఉంది? ప్రశాంతంగా అక్కడ వాతావరణం అయిపోయింది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని ద్వారా నువ్వు సహాయం పొందడానికి దేవుని మాటలే నీకు ఉపయోగపడతాయి. నీ జీవితంలోనికి దేవుని మాటలు వస్తూ ఉంటే, నీ చెవుల్లో అవి రింగుమని మోగుతూ ఉంటే, నీ హృదయ ధ్యానం అదే అయ్యి ఉంటే, నీ నోరు ఇప్పితే దేవుని మాట వస్తుంది అంటే అదే నీ జీవితానికి గొప్ప సమాధానం. హల్లెలూయా. నువ్వు ఎడారిలో ఉన్నా, లేకపోతే ఒక పల్లెలో లోపల అడవుల్లో నువ్వు ఉన్నా, ఎక్కడున్నా సరే నీవు మాత్రం సమాధానాన్ని కలిగి ఉండగలుగుతావు. ఈ సత్యం అపోస్తలుడైన పౌలుకి తెలుసు కాబట్టి అంటున్నాడు ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి. మరలా చెబుతాను, ఆనందించండి. నీ జీవితాన్ని దేవుడు గలిబిలిగా ఉండి అలాగే వెళ్ళడానికి దేవుడు ఈ లోకానికి రాలేదు. దేవుని బిడ్డ, నీ జీవితానికి సమాధానం ఇవ్వాలని
ఆయన చేసిన పుణ్యకార్యం బలియాగం మనకి స్పష్టంగా కల్వరిలో కనబడతాం. మనల్ని ధనవంతులుగా చేయడానికి నేను దరిద్రుణ్ణయ్యాను అంటున్నాడు. నేను గాయాలు పొంది దెబ్బలు పొంది నీకు స్వస్థతనిస్తున్నాను అంటున్నాడు. నీ జీవితాన్ని ఆశీర్వాదం చేయాలని నేను శాపగ్రస్తమైన సిలువను పొందాను అంటున్నాడు. ఇలా మనం చూస్తే యేసు ప్రభు అవమానాన్ని పొంది ఆయన మనకి ఘనతనిచ్చాడు. అన్ని రీతులుగా మనం బాగుండాలని ఆయన సిలువలో వేలాడాడు. 33.5 సంవత్సరాలు ఆయన జీవించాడు. జీవించేటప్పుడు ఎంత భయంకరమైన జీవితాన్ని జీవించాడు అంటే ఆయన పుట్టేటప్పుడు కూడా శత్రువుల స్థలము లేదంట. ఆయన ఎక్కడ పుట్టాలి అనుకున్నాడంటే పశువుల తొట్టులోనే పుట్టాలనుకున్నాడు. యేసు ప్రభు పుట్టేటప్పుడు శత్రువుల స్థలం లేకపోతే ఇంక డైరెక్ట్గా వాళ్ళు వెళ్తున్నారు పశువుల పాకలోకి. ఆ పశువుల పాకలోకి వెళ్ళిన తర్వాత అక్కడ బిడ్డను పడుకోబెట్టడానికి పశువులు తొట్టిని శుభ్రం చేసుకున్నారు. ఆ తర్వాత కట్టబడిన గొర్రెల కాపర్లకి దేవదూత చెప్తుంది, మీకు దేవుడు ఎలాగ కనబడతాడో దానికి ఆనవాలు చెప్తాను వినండి. ఆయన పొత్తిగుడ్డలతో చుట్టబడి ఉంటాడు అని చెప్తా ఉంది. పొత్తిగుడ్డలు అంటే చిరిగిపోయిన గుడ్డలు, గుడ్డ మొక్కలు. ఇవి దేనికి ఉపయోగిస్తారు అంటే ఈ పశువులకి, ఈ గొర్రె మేకల మందలకి ఏదైనా గాయాలైనప్పుడు వాటితో కట్టుకడతారు. అలా చిరిగిపోయి చేయికిపోయిన గుడ్డ మొక్కల్ని తీసి మరియమ్మ యేసు ప్రభుకి కప్పుతా ఉంది. అందుకనే దేవదూత చెప్తుంది, పర్రము నుండి దిగి వచ్చిన దేవదూత చెప్తుంది, దేవుడు ఎంత దీనుడైపోయాడు అంటే ఆయన పశువుల పాకలో ఉంటాడు, పశువుల తొట్టిలో ఉంటాడు. ఆయన చింపిరి గుడ్డలు కట్టుకుని ఉంటాడు. అదే మీకు ఆనవాలు. ఆయనే లోకరక్షకుడు, ఆయనే లోక విమోచకుడు, ఆయనే నిత్య జీవ ప్రదాత. దానికి ఇదే ఆనవాలు. ఎందుకంత నికృష్టంగా ఆయన బ్రతికాడు? ఆయన అంటున్నాడు, ఇదిగో నక్కలకు బరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనిషి కుమారుడైన నాకు తలవాల్చుకోవడానికి కూడా పరిశుద్ధమైన తండ్రి, కృపగల దేవానికి వందనాలు. మా ప్రియుడా ధవలవర్ణుడా రత్నవర్ణుడా నీకు వందనాలయ్యా. అయ్యా వేళలో నిన్ను గుర్తించగలం డాడీ. నీ చేయి పట్టుకుని నడుస్తామయ్యా. హల్లెలూయా. ఎప్పుడూ నీ కౌగిల్లోనే ఉండాలనుకుంటున్నావు. నీ భుజం మీదే మమ్మల్ని కూర్చోబెట్టుకోండి, నీ చేతులతోనే మమ్మల్ని పట్టుకోండి, నీ వడిలోనే మేము ఉండాలి యేసయ్యా. ఎప్పుడు నిన్ను తాకుతూనే ఉండాలి, నీ ప్రభావం మా జీవితాలలో అనుభవిస్తూనే ఉండాలి. అటు కృప అందరికీ ఇవ్వండి నాయన. సమాధానకరమైన జీవితాలుగా మార్చబడునుగాక, అద్భుతాలు పొందే జీవితాలుగా మార్చబడునుగాక. ఆశీర్వదించండి నాయన. ఎక్కువగా నీ మాటలు, నీ బిడ్డలు నిన్ను గూర్చిన మాటలు తీసుకొందురుగాక, వారి హృదయాలను నింపుకొందురుగాక. అయ్యా ప్రతి వారి దగ్గర నిన్ను గూర్చి మాట్లాడుదురుగాక. అట్టి జీవితం ప్రతి వారికి దయచేయండి అయ్యా. ఈ విషయంలో వారి జీవితాలను వారే కొలుచుకునేవారిగా చేయండి. ఈరోజు ఎంతమందిని కలిశాను, ఎంతమంది దగ్గర నా యేసయ్యని గురించి మాట్లాడాను అని ఆలోచనని బిడ్డలు పెట్టుకొందురుగాక. తండ్రి ఆశీర్వదించండి. మహిమగల జీవితాలుగా భూమి మీదే పరలోకాన్ని అనుభవించేవారిగా ఆశీర్వదిస్తున్నానయ్యా. యేసు నామమున దీవిస్తున్నాను. కృప కలుగునుగాక, వెలుగు కలుగునుగాక, నెమ్మది కలుగునుగాక, సమాధానం కలుగునుగాక, అద్భుతాలు జరుగునుగాక, ప్రభావముతో నింపబడుదురుగాక. తండ్రి కుమార పరిశుద్ధాత్మ యేసు నామమున ఆశీర్వదిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని, పరిశుద్ధాత్మ హస్త నిక్షేపణ పండుగలు జూలై 8, 9, 10, 11 తేదీలలో ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును.
వాక్య ప్రసంగికులు పాస్టర్ జైశీలన్ గారు, చెన్నై. దైవజనులు ప్రవచనాత్మక వాక్యంలో, అభిషేకంలో, ఆరాధనలో నడిపించెదరు. డాక్టర్ థామస్ గారు, డాక్టర్ శివ థామస్ గారు, దహించువగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. దైవజనులు వాక్య పరిచర్య చేసి లోతైన పరిశుద్ధాత్మ వరాలలోనికి, అభిషేకంలోనికి, హస్త నిక్షేపణలోనికి నడిపించనే ఉన్నారు. 700 మందికి మాత్రమే ప్రవేశం కలదు. ముఖ్యముగా సేవకులకు ప్రాముఖ్యత ఇవ్వబడును. రిజిస్ట్రేషన్ ఫీజు 300 రూపాయలు మాత్రమే. ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకొనవలెను. స్థలం దహించువగ్ని ఆడిటోరియం, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.